హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళ వచ్చేసి మనమైతే బాదుషాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఈ జ్యూసీ బాదుషాలు కావాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి చిటికెడంతా సాల్ట్ని వేస్తున్నాను. ఏ స్వీట్ రెసిపీలో అయినా కూడా కొంచెం సాల్ట్ని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న టీ స్పూన్తోని సోడా వేసుకుంటున్నాను అనమాట. అలాగే మనకు ఇక్కడ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ దొరుకుతూ ఉంటాయి కదండి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే బేకింగ్ సోడా అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మనము ఒక స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. నేను టీ స్పూన్తో వేసుకుంటున్నానని అనుకోకండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కరెక్ట్గా వేసుకున్నాను అనమాట. మధ్యలో వేసుకుంటూ కలుపుకున్నాను. ఇలా మనం చక్కగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకు నెయ్యి సరిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, మనం పిండి అంతా కూడా ఇలా కరెక్ట్గా కలిపిన తర్వాత మనము కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా ఒత్తితే మనకు ముద్దలా రావాలన్నమాట. అప్పుడు మనకు నెయ్యి అనేది మనకు అందులోకి కరెక్ట్గా సరిపోయినట్టు. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వేసుకుంటున్నట్టుగా ఒకేసారి మొత్తం వేయకుండా కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా మనము చపాతీ ముద్దలా పిండిని తడుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనము ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు మనము పాకం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తానన్నమాట. ఒక బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత 1 కప్పు చక్కెరని తీసుకున్నానండి. 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మనకు 1 కప్పు పిండికి 1 కప్పు చక్కెర సరిపోతుందన్నమాట. ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు చక్కగా కలుపుతూ కరిగించుకోవాలి. మనకు మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. బాదుషాలకి మామూలుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరీ తీగపాకం వస్తే మనకు బాదుషాలు అనేది సరిగ్గా పీల్చవన్నమాట. అలాగే ఇక్కడ మనకు చక్కగా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసానండి. చూసారు కదా, ఇలా మనకు మామూలుగా స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం అందులోకి 1/2 చెక్క లెమన్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము చక్కగా కలిపేసుకోవాలి. లెమన్ సిరప్ వేయడం వల్ల మనకు తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. మనకు ఇందాక నానబెట్టుకున్నాం కదా పిండి, మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం చిన్న బాల్స్లా చుట్టుకొని 2 చేతుల మధ్యలో చక్కగా ప్రెస్ చేస్తూ మనము ఈ బాదుషాలని ప్రిపేర్ చేయాలి. లేదంటే మనకు అవి కొంచెం క్రాక్స్లా వస్తుంటాయి అన్నమాట. ఈ హోల్ అనేది కొంచెం పెద్దగానే పెట్టుకోండి, లేదంటే మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం అన్ని బాదుషాలని కూడా చక్కగా మనం 2 చేతుల మధ్య నలుపుకుంటూ కరెక్ట్గా మనం షేప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా అందులోకి వేసేయాలన్నమాట. మరీ ఎక్కువగా హీట్ ఎక్కితే మనకు పిండి అనేది లోపటి వరకు కుక్ అవ్వదు. అలాగే మనము హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము చక్కగా కాల్చుకోవాలన్నమాట. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటి అంటే, నేను ఇక్కడ ఆయిల్ని తక్కువగా వేసాను. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఒకవేళ మీరు మొదటిసారి కనుక చేసినట్లయితే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తే మీరు బాదుషాలని వేసిన తర్వాత అవి పైకి వచ్చేది మనకు ఈజీగా కనబడుతుందన్నమాట. అప్పుడు మనము వాటిని రెండో పక్కకి టర్న్ చేస్తూ చక్కగా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా నేను రెండో పక్కకి మలిపేశాను. ఇలాగే వీటన్నింటినీ అటు ఇటు మలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు డైరెక్ట్ పాకంలో కూడా వేసేయొచ్చండి. నేనైతే ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాను.
మనకు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, బాదుషాలు అనేది చాలా హీట్గా ఉండాలి. అప్పుడే మనకు పాకం అనేది బాదుషాలు చక్కగా పీల్చుకుంటాయి. లేదు అంటే మనకు చక్కగా పీల్చవన్నమాట. ఒకవేళ మీకు పాకం అనేది చల్లబడిపోయినట్లుంటే మళ్ళీ కొంచెం హీట్ చేసి తర్వాత బాదుషాలని వేయండి. ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి రెండు వైపులా చక్కగా షుగర్ సిరప్ పట్టేలా చూసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో వైపు కూడా మెల్లగా అవతలికి మలిపేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు షుగర్ బాగా పీల్చేసరికి కొంచెం మెత్తబడిపోయాయి అన్నమాట. కొంచెం నెమ్మదిగా వాటిని రెండో పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలాగే వదిలేసేయండి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు షుగర్ సిరప్ మొత్తం కూడా పీల్చేసాయి అన్నమాట. మనకు చక్కగా బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎంచక్కా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. తర్వాత పైనుంచి బాదాం, కాజు, పిస్తా ఏదైనా పర్వాలేదండి, చిన్నగా తురుముకొని పైనుంచి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో మనకైతే బాదుషాలు అయితే టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా జ్యూసీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేనైతే జీడిపప్పును వేస్తున్నాను. మీరు కావాలంటే కాజు కానీ పిస్తా కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను జీడిపప్పును వేశాను. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మనకి ఎంత జ్యూసీగా ఉన్నాయంటే అంత జ్యూసీగా వస్తాయన్నమాట. ఇలా చూడండి, అందులో నుంచి మనకు షుగర్ సిరప్ అనేది బయటకు వస్తున్నట్టు కనబడుతుంది కదా, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.